ఫ్రెండ్స్, ఒక్క చిన్న ఇషారా, ఒక్క సెకండ్ సంకేతం టీమిండియా గెలుపును పూర్తిగా తిప్పికొట్టేసింది. సంజూ శాంసన్ అర్ధసెంచరీ కొట్టిన వెంటనే గౌతమ్ గంభీర్ చేసిన ఆ ఒక్క ఇషారా ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. వెస్టిండీస్ను ఘోరంగా ఓడించి భారత్ సెమీఫైనల్కు చేరుకుంది. ఆ ఇషారాలో ఏముంది, ఎందుకంత ప్రభావం? ఇప్పుడు పూర్తి కథ చెప్తాను, చివరి వరకు వినండి. ఫ్రెండ్స్, మనం అందరం ఒక్క విషయం గమనించాం గదా, టీమిండియా ఓడిపోతే గౌతమ్ గంభీర్ను మనం తీవ్రంగా విమర్శిస్తాం. ఆయన నిర్ణయాలు, వ్యూహాలు అన్నీ తప్పులే అని చెప్తాం. కాని ఈరోజు భారత్ వెస్టిండీస్ను ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయన ఒక్క చిన్న ఇషారా ఎంత పెద్ద తేడా తెచ్చిందో చూడండి. అందుకే వెస్టిండీస్ ఇంత ఘోరంగా ఓడిపోయింది. ఆ పూర్తి విషయం ఇప్పుడు వివరంగా చెప్తాను. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ నిజంగా అతిపెద్ద హీరో అయ్యాడు. అతను ఎలా బ్యాటింగ్ చేశాడో చూస్తే హ్యాట్స్ ఆఫ్, పూర్తి సలామతనికి. అందరూ అభినందించాల్సిన ప్రదర్శన. కాని ఇక్కడే గంభీర్ ఆ గేమ్ చేంజర్ ఇషారా చేశాడు. సంజూ అర్ధసెంచరీ పూర్తి చేసిన వెంటనే కోచ్ గౌతమ్ గంభీర్ లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు. సంజూ చాలా అద్భుతంగా ఆడుతున్నాడని ఆయనకు బాగా అర్థమైంది. అయితే అప్పుడే సంజూ బ్యాట్ ఎత్తి సెలబ్రేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే గంభీర్ చేతితో స్పష్టంగా ఇషారా చేశాడు. భాయ్, రుకో, ఇంకా సెలబ్రేట్ చేయొద్దు. ఆ ఇషారా అంటే ఏమిటి? రుకో, ఇంకా ఆగు అని. ఎందుకంటే సంజూ ఇక్కడే అవుటైతే ఏమవుతుంది? అభిషేక్ ఫ్లాప్ అయినట్టు, ఈశాన్ ఫ్లాప్ అయినట్టు, స్కై ఏమీ చేయలేకపోయినట్టు భారత్ ఈ మ్యాచ్ ఓడిపోయేది. అందుకే గంభీర్ తన తెలివితేటలతో సంజూకు స్పష్టమైన సందేశం పంపాడు. సంజూ బ్యాట్ ఎత్తిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూశాడు. అక్కడ గంభీర్ సంకేతం చేశాడు. గుడ్, రుకో, ఇంకా సెలబ్రేట్ చేయొద్దు. పూర్తిగా ఆడిరా, మ్యాచ్ ముగించిరా, టీంను గెలిపించిరా. ఆ సందేశం సంజూ పూర్తిగా అర్థం చేసుకున్నాడు. చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఆ తర్వాత సూర్యకుమార్ అవుటైనా సంజూ క్రీజ్లో గట్టిగా నిలబడి ఉన్నాడు. తిలక్ వర్మతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నడిపాడు. టీమిండియాకు గెలుపు ఖాయం చేశాడు. సెమీఫైనల్ టికెట్ కూడా సురక్షితంగా సాధించాడు. ఆ సమయంలో గంభీర్ మనసులో ఉన్నది ఇదే: ఎక్సైట్ అవ్వద్దు, క్యారీడ్ అవే అవ్వద్దు, ఇంకా పూర్తి మ్యాచ్ ఆడాలి, టీం గెలవాలి. అర్ధసెంచరీ కంటే గెలుపే ముఖ్యం. ఫ్రెండ్స్, మనం టీం ఓడిపోతే గంభీర్ను తీవ్రంగా విమర్శిస్తాం. కాని ఇలాంటి తెలివైన నిర్ణయంతో టీం గెలిస్తే ఆయనకు పూర్తి అభినందనలు ఇవ్వాలి. ఆ రుకో, స్టాప్ అన్న ఒక్క ఇషారా ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్ అయింది. సంజూ శాంసన్ను కూడా మనం చాలాసార్లు విమర్శించాం, రన్స్ రావటం లేదని. కాని ఈరోజు అతని తుఫాను ఇన్నింగ్స్ భారత్ను గెలిపించింది, సెమీఫైనల్కు తీసుకెళ్లింది. కోచించిన ఆ సలహా కూడా చాలా పనికొచ్చింది. అందుకే ఈ రెండు విషయాలకు పూర్తి తాళీలు: సంజూ బ్యాటుకు, గంభీర్ బుద్ధికి. లేకపోతే వెస్టిండీస్ కూడా చాలా బాగా ఆడింది. మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ నిరాశపరిచారు. కాని సంజూ ఒక్కడే తన దమ్ముతో టీమిండియాను గెలిపించాడు. వెస్టిండీస్ను వరల్డ్ కప్ నుంచి బయటకు పంపాడు. ఇది ఆ మ్యాచ్లో నిజంగా జరిగిన కథ. ఫ్రెండ్స్, ఏమంటారు? కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.